వైఎస్ఆర్సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో నువ్వు మా ఊరికి వచ్చి నా గురించి మాట్లాడావు, నేను మీ ఊరికి వచ్చి మాట్లాడలేను అనుకుంటున్నావా అంటూ మండిపడ్డారు. రఫా రఫా రాత్రిపూట కన్ను ఎగరేస్తే అంటూ అలాంటి భాష మేము మాట్లాడమని, మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. నీకంటే బండబూతులు నాకు వచ్చు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశారు, నా గడ్డం నా నెత్తి సరిపోదు పోల్చడానికి అని ఎద్దేవా చేశారు. అలాగే నువ్వు ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుందని సిద్ధార్థరెడ్డికి ప్రభాకర్ రెడ్డి సూచించారు. సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నీ గుద్దు ఫోన్ చేసిన, మరి సిద్ధార్థకు మతికి ఉందో లేదో. నేను ఇండియా ప్లేయర్ రా, యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్, యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్. స్పోర్ట్స్ గురించి ఆలోచించు, నీకు చదువు ఉంది అన్ని ఉన్నాయంటే. ఆయన పెద్ద యాస ఏమో, ఆయన అంత పల్లెటూరులో పుట్టిన యాస, ఆయన జోకులు, ఆయన కథ, ఆయన ప్రోగ్రామాలు చెప్తుంటే నమస్కారం నమస్కారం మారు పెద్దపూరికి వచ్చి ఏం తిడతావు, నేను రాలేను అనుకుంటానవా? నాకు బంధుత్వం కూడా ఉంది రే, మానుకో, తగ్గు, ఒప్పుకోరు. మీరు రఫా రాత్రి కూడా కన్నిగిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుంటే తెలియని పరిస్థితిలో ఉన్నారు. నీ యాస మానుకో, వచ్చి ఏం తిట్టిపోతావు? నా చేత కాదనుకుంటానవా? నీకన్నా బండ బూతులు వచ్చు, కానీ ఈ సమాజం ఒప్పుకోదు. నువ్వు స్పోర్ట్స్ ఇదే నేను ఫోన్ చేసిన, మతికి పెట్టుకో. ఏంది నీ స్టైలు, ఏంది నీ అట్లాంటి వాళ్ళు ఎంతమందో చూసినారు.